బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఉదయం 10 గంటలకు తొలి కేబినెట్ భేటీ కాబోతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరగబోతున్న కేబినెట్ భేటీ కాబోతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 8 శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చిన 5 హామీలపై తొలి సంతకం చేసిన బాబు నేడు వాటికి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం దీనిపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ప్రభుత్వం ప్రాధాన్యతలపై సీఎం మంత్రివర్గానికి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏపీకి ఉన్న అప్పులపై కొత్త ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది. గత ప్రభుత్వం అప్పులు ఎలా తెచ్చింది, వేటికి ఖర్చు చేసింది, ఆ నిధులన్నీ కూడా ఏం చేశారు అనే దానిపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించే ఛాన్స్ కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టే అవకాశం కేబినెట్లో చర్చించబోతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత బాబు పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిలో పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైన చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇవాళ 10 గంటలకు తొలి కేబినెట్ జరగబోతోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుండి అందిస్తారు. శివ, చెప్పండి, ఇక ఇవాళ తొలి కేబినెట్ జరగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే శ్వేతపత్రానికి సంబంధించి కూడా డిస్కషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వేటి మీద ఇవాళ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు. సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి కేబినెట్ సమావేశం కాబోతోంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైన అంశాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా 5 అంశాల ఏజెండాగా కూడా, అంటే చాలా అంశాల ఏజెండాగా ఉన్న కీలకమైన అంశాలు 5 ఉన్నాయి. ఒకటి, గత ప్రభుత్వం చేసిన తప్పులు ఒప్పులు, వాటిపై ఏ రకంగా ముందుకు వెళ్ళాలి. 2, రాజధాని పోలవరానికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి. 3, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అప్పుల కుప్పగా, అలాగే లోడ్ బడ్జెట్, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగించాలి అనే దానికి సంబంధించి మంత్రులకి చంద్రబాబు దిశానిర్దేశంతో కూడా చర్చించబోతున్నారు. దాంతోపాటుగా ఏదైతే 8 శాఖలకు సంబంధించి కూడా ఆయా ఆర్థిక పరిస్థితి, ఆ శాఖలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి 6 మంత్రులతో సబ్ కమిటీ వేసే ఆలోచన చేస్తూ ఉన్నారు. దీంట్లో అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, నిమ్మల రామనాయుడుతో పాటు మిగిలిన ఎవరైతే ఆ శాఖకు సంబంధించిన మంత్రులు ఉంటారో వారిని దీంట్లో యాడ్ చేసి మిగిలిన 3 కూడా అందులో అవకాశం కల్పిస్తారు. 5వ దానికి సంబంధించి కూడా మొన్న ప్రమాణ స్వీకారం రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు 5 అంశాల మీద సంతకం పెట్టాడు. 1, పెన్షన్ పెంపు, 2, ల్యాండ్ టైటిల్ యాక్ట్, 3, అన్నా క్యాంటీన్, 4 స్కిల్ డెవలప్మెంట్, 5 దానికి సంబంధించి కూడా మిగిలిన వీటిని కొనసాగిస్తూ, సో ఈ అన్నిటికి సంబంధించి కూడా కొనసాగించేందుకు కేబినెట్లో ఆమోదం పొందడంతో పాటుగా వాటికి సంబంధించి నిధుల సమీకరణ ఏం చేయబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా కీలకంగా చర్చించినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ అంశాలకు సంబంధించి ఈరోజు చాలా కీలకంగా కూడా చర్చించబోతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు సంబంధించి కానీ, లోడ్ బడ్జెట్, ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులు, దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయల అప్పు, అలాగే సగటున ప్రతి రోజుకి 300 నుంచి 350 కోట్ల రూపాయలు వడ్డీకే కట్టాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ నుంచి రావటం, ఇట్లా వీటన్నిటికి సంబంధించి చాలా హామీలు ఇచ్చారు. వీరు ఇచ్చిన హామీలన్నీ అమలు అవ్వాలంటే లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. సో దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి. సో ప్రధానంగా కేంద్రంతో ఉన్న ఏదైతే సత్సంబంధాలు, ఎన్డీఏలో టీడీపీ పవన్ కళ్యాణ్ కీలకమవుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి ప్రత్యేక హోదా కంటే దానికంటే ఎక్కువగా ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలని ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. ఎప్పుడైతే అభివృద్ధి కొనసాగుతుందో ఆల్టర్నేట్గా ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. తద్వారా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి రూట్ క్లియర్ అవుతుందనేది చంద్రబాబు ఆలోచన. గత ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టకుండా కేవలం బటన్ నొక్కుడు మీద మాత్రమే ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు పాలైనట్లు కూడా చంద్రబాబు వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. మొదటిసారి జరగబోతున్న ఈ కేబినెట్ భేటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు అత్యంత కీలకంగా చూసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సత్తాజ్. అయితే శివ, ఇటు చూస్తే ఏపీలో అటు అక్రమ కట్టడాలు అంటూ కూడా కూల్చివేతల కార్యక్రమం మనం చూస్తూనే ఉన్నాం. అయితే వీటిపై కూడా చర్చించే అవకాశం ఉందా? ఎందుకంటే అటు వైసీపీ స్టే వేయాలి అంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించిన సందర్భాలు మనం చూసాం. కాబట్టి దీనిపై ఇవాళ కేబినెట్లో చర్చిస్తారా?
అంటే ప్రధానంగా చూసుకుంటే అక్రమ కట్టడాలకు సంబంధించి కూడా ఆయా శాఖలకు సంబంధించిన అంశం. దీంట్లో క్యాబినెట్లో అంటే క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత చిట్ చాట్లో ముఖ్యమంత్రి మంత్రులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే ఇది రాజకీయపరమైన ఏజెండా. సో దీనికి సంబంధించి దీంట్లో క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ టేబుల్ ఐటంగా చేరిస్తే ఖచ్చితంగా మాట్లాడే అవకాశం. ఎందుకంటే ఆయా శాఖలకు సంబంధించి ఒక్కొక్క శాఖ నుంచి ఎక్కడైతే ఖాళీ భూములు ఉన్నాయో ఆ భూముల్లో పార్టీ కార్యాలయాలకు సంబంధించి నిర్మాణం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో 26 పార్టీ కార్యాలయాల నిర్మాణిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న ఒంగోలు పార్టీ కార్యాలయానికి తప్ప రాష్ట్రంలో మిగిలిన 25 జిల్లాలకు సంబంధించిన ఏ కార్యాలయానికి కూడా అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారు. సో ఈ నేపథ్యంలోనే ఇటు విజయవాడ కానీ, మచిలీపట్నం కానీ, పల్నాడు, గుంటూరు వీటన్నిటికి సంబంధించి కూడా విశాఖపట్నం, అనకాపల్లిలో నోటీసులు అయితే సర్వ్ చేశారు. వారం రోజుల్లోపు ఈయన వివరణ ఇవ్వాలని కొన్ని చోట్ల, మరికొన్ని చోట్ల అయితే వారం రోజుల్లోపు మీరే దీన్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసి సైట్ని ప్రభుత్వానికి అప్పచెప్పాలని చెప్పి మరికొన్ని చోట్ల నోటీసులు అయితే సర్వ్ చేస్తున్నారు. సో ఇవాళ రేపట్లో దీనికి సంబంధించి కొన్ని కీలక అంశాలు, నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరొక వైపు ఏదైతే ఈ కూల్చివేతలకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఏపీ హైకోర్టులో ఈరోజు పిటిషన్ వేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్లీ అటు చూస్తే అక్రమ కట్టడాలతో పాటు ఇటు శ్వేతపత్రం విడుదల కానివ్వండి, లేకపోతే గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉందని అనుకుంటున్నాం. అయితే ఈ అప్పులకు సంబంధించి చాలా వరకు డబ్బులు ఎలా ఖర్చు పెట్టారు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. సో దానికి సంబంధించి కూడా ఇవాళ చర్చించి శ్వేతపత్రం ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉందనుకోవచ్చు. అంటే ఖచ్చితంగా మొదటి కీలకమైన 5 అంశాల్లోనూ మొదటి ఐటమ్ ఇది. గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై కూడా ఏ రకంగా నిధులు ఖర్చు చేశారు, ఎందుకు నిధులు వినియోగించారు, నిధులు ఏ రకంగా డైవర్ట్ అయినాయి. మొన్న తాజాగా మనం ఒక అంశాన్ని క్లియర్ కట్గా పరిశీలిస్తే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు వస్తున్న నిధులన్నింటి కూడా డైవర్ట్ చేశారని చెప్పి అధికారులు చెప్పడం, ఇప్పుడు ఖర్చు పెట్టడానికి నిధులు లేవు, దీనివల్లే డయార్ అరికట్టడంలో జాప్యం జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ వారిపై తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలి, ఎవరి ఆదేశం ప్రకారం నిధులు తరలించారు, ఎవరి సూచన ప్రకారం వేరే శాఖ మధులు మళ్లించారనే దానికి సంబంధించి క్లియర్ కట్గా వివరాలు ఇవ్వాలని చెప్పి ఆదేశించారు. సో ఈ అంశాలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించడంతో పాటు రానున్న 2-3 రోజుల వ్యవధిలోనే ఆయా శాఖలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు అవుతుంది కాబట్టి ఉపసంఘం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క శాఖకు సంబంధించి ఒక్కొక్క రోజు దీనిపై సమగ్రమైన విచారణ చేపట్టి ఆ డేటా తీసుకొని వాటన్నిటిని పరిశీలించి దేనికి ఎంత కేటాయించారు, నిధులు ఎంత వచ్చినాయి, కేంద్రం నుంచి నిధులు ఎంత వచ్చినాయి, రాష్ట్రంలో ఇన్కమ్ ఎంత జనరేట్ అయింది, ఎంత ఖర్చు పెట్టారు, ఆ శాఖకు సంబంధించిన నిధులు ఏ రకంగా వేరే శాఖ డైవర్ట్ చేశారు, లేకపోతే వేరే శాఖ నుంచి ఈ శాఖకి ఎన్ని నిధులు డైవర్ట్ చేశారు, ఫైనల్గా ఈ శాఖలో ఉన్న ఆర్థిక స్థితిగతులు ఏంటి అనే దానికి సంబంధించి కూడా 8 శాఖలపై కూడా శ్వేతపత్రం రానున్న 2-3 రోజుల్లోనే విడుదల చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.